నమస్తే. ఈ రాత్రి ఇజ్రాయెల్కి కాలరాత్రి అంటూ ఇరాన్ హెచ్చరించింది. అయితే ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిస్సైల్స్తో దాడి చేస్తుంది. సో ప్రస్తుతం మనకి అక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంది అని మనతో మాట్లాడడం కోసం ఇజ్రాయెల్ నుంచి మన భారతీయుడు మరి కారుమంచి ప్రశాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. ఎలా ఉంది పరిస్థితి అక్కడ ఏం జరుగుతుంది ప్రశాంత్ గారు? కొద్దిసేపటి క్రితం ఇరాన్ మిస్సైల్స్ తోటి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అదే అండి, ఇప్పుడు ఇక్కడ మనం లైవ్ ఇందాక మాట్లాడడం అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 minutes తర్వాత ఇమీడియట్ గా దరిదాపుగా ఒక 15 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ పైనే అది జరగడం జరిగింది. ఈ పైన మీరు చూసినట్టయితే జూమ్ లో ఓకే, ఈ ఆకాశం ఇక్కడ ఇంటర్సెప్ట్ జరిగింది. ఇదిగోండి పిల్లలు కూడా ఇప్పుడు బంకర్ లోకి పిల్లలు కూడా వెళ్తున్నారు, చూస్తున్నారు. ఇదిగోండి బంకర్ లోకి పిల్లలు కూడా పరిగెత్తుతున్నారు బంకర్ లోకి. సో ప్రతి ఒక్కళ్ళు ఆందోళనగా గౌక్కున వెళ్ళారు. ఇంకా ఇప్పటికీ టెల్-అవీవ్లో పడింది, హైఫాలో పడింది, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సివియర్ గానే హైఫాలో అయితే ఇంజురీ జరిగింది, హైఫా పట్టణంలో. సో ఇంకా ఈ రాత్రికి ఇంకెన్నో వస్తాయో చూడాలి. సో ఇప్పుడు అందరూ కూడా అక్కడ పరిసర ప్రాంతాలు, ఇప్పుడు మీరున్న ప్రాంతం సార్ ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నారు ఇప్పుడు? ఇది బేషాన్ సిటీ అంటారండి, నార్త్ సైడ్, ఇజ్రాయెల్ కి నార్త్ సైడ్ ఉన్నాం మేము. ఓకే ఓకే. సో అయితే ఆ సిటీ మీదుగా బాలిస్టిక్స్ మిసైల్స్ వెళ్ళాయి. మీదగా కాదండి, పైన ఎక్కడ మీకు ఇందాక చూపించినప్పుడు ఇంటర్సెప్టర్. మరి ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచున్నానో నా హెడ్ పైనే ఇంటర్సెప్ట్ చేసినాయి ఒక 15 బాలిస్టిక్ మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ రోమ్ కానీ లేకపోతే డేవిడ్ స్లింగ్ కానీ ఏదైనా కానీ. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఇళ్లలో నివసిస్తున్న వారందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడే జస్ట్ మళ్ళీ హోమ్ కమాండ్ వచ్చింది, మీరు బయటికి రావచ్చని. ఇప్పుడు బయటికి రావచ్చు అనే దాని మీద మళ్ళీ ఈ పాప మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇదే వాళ్ళ ఇల్లు. ఓకే. బంకర్ లో నుంచి ఇక్కడ కుర్చీ కింద, దాని కింద ఇంకా చాలా మంది, ఇప్పుడు ఒక 10-15 మంది దాకా ఉన్నారు ఇంకా కింద. సో ఇప్పుడే ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతుంది. సరే, ఎలా ఉంటుంది బంకర్ అంటే, ఎలా ఉంటుంది ప్రశాంత్ గారు అక్కడ? అదే కిందండి రూమ్, ఈ పైనేమో మీకు ఇదంతా రూఫ్ టాప్ అంతా కూడా మంచి దీంతో మీకు అంటే మన సిమెంట్ తో కట్టేసి ఉంటుంది. దీనిపైన కొండరాళ్ళు ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక మిసైల్ పడినప్పుడు దాని యొక్క తాకిని తట్టుకునే విధంగా ఉంటది అనమాట సిమెంట్. ఓకే. సో ఈ పైనంతా రాళ్లతో కప్పేసి ఉంటది, కింద మళ్ళీ దానికి ఒక స్లాబ్ ఉంటది, దాని కింద ఇంకో స్లాబ్ ఉంటది. మీరు బహుశా నా ఇంటర్నెట్ కనుక పోకుండా ఉండుంటే మీకు దాదాపుగా మీకు కింద. సో ఇది బంకర్ ఎంట్రీ లోపలికి. ఎంట్రీ ఓ గాడ్. ఆ చివర ఇంకా లోపలికి ఉంటుంది. ఇంకా అట్లాగా ఆ లోపలికి వెళ్ళి రైట్ సైడే సార్? రైట్ చేస్తున్నాను, మరి నెట్ పోకుండా. ప్రశాంత్ గారు, మీ సిగ్నల్స్ కూడా వీక్ అవుతున్నాయి. ఎందుకంటే బహుశా లోపల మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి బంకర్ లోపలికి అక్కడ సిగ్నల్స్ అందుబాటులో లేనట్టున్నాయి కాబట్టి స్టక్ అవుతూ ఉంది ప్రశాంత్ గారు. సో ఓకే. సో మొత్తానికైతే ఇజ్రాయెల్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే 15 మిసైల్స్ని మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రాంతం మీద మరి వేసిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉంటున్నారో కారుమంచి ప్రశాంత్ గారు అని చెప్తా ఉన్నారు. సో అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు అందరూ కూడా మరి బంకర్ లోపలికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నట్లయితే వారైతే చూపించారు. సో కాసేపటి క్రితం హోమ్ కమాండరు వచ్చేసి మళ్ళీ బయటికి రావచ్చు అని చెప్పారు. అంటే అక్కడ వారికి అంటే అలవాటు అయిపోయినట్టుంది, పరిపాటి అయిపోయినట్టుంది. మిసైల్స్ ఏదన్నా వస్తున్నాయి అని చెప్పి తెలియగానే ఒక అలారం, ఒక అలర్ట్ రాగానే వెంటనే వారు బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి కొంచెం సానుకూలంగా, మళ్ళీ వాతావరణం మళ్ళీ కూల్గా అయింది అని తెలిసిన వెంటనే మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు. నిజంగా మరి అలా జీవించడం అంటే అది నిజంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి అని అయితే మనమైతే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరి ఆ యుద్ధ వాతావరణం మరి ఎన్ని రోజులు ఈ విధంగా మరి కొనసాగుతుందో చూడాలి మరి.